ఏంటి దాని తర్వాత రిజల్ట్ వచ్చినాక మనం ఏం చేయొచ్చు? వీళ్ళకి ఎన్ని రకాలైనటువంటి మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి చెడ్డ బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఏ ఫుడ్ వల్ల చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువవుతున్నాయి, ఏ ఫుడ్ తినటం వల్ల మంచి బ్యాక్టీరియాలు తగ్గిపోతున్నాయి. అంటే మనం ఫుడ్ని మార్చటం. ఎప్పుడైతే ఫుడ్ను మారుస్తామో అక్కడ బ్యాక్టీరియా యొక్క నేచర్ మారిపోతుంది. సో ఇది ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా హైపర్ యాక్టివిటీకి సంబంధించింది, అలర్జీకి సంబంధించింది, స్కిన్ అలర్జీలకు సంబంధించింది, ఆస్తమాకు సంబంధించినటువంటి వైద్యాలు కూడా ఫ్యూచర్లో విప్లవాత్మకంగా మారబోతున్నాయి. సో అదొక ఆస్పెక్ట్. దాన్ని చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇంకొకటి ఏంటి అనేది, కొంతమంది పిల్లల్లో పెరుగుదల ఆగిపోద్ది. ఈ ఆస్తమా ఉన్న పిల్లల్లో పెరుగుదల ఆగిపోద్ది. వాళ్ళు టీనేజ్ దాటిపోతారు, 18 ఏళ్ళు దాటిపోతాయి, చిన్నపిల్లలానే కనపడతారు. అంటే వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళ ఊపిరితిత్తులు ఎవరు కూడా మూసుకున్న వాటిని ఓపెన్ చేయకపోవటం వల్ల వాళ్ళు వీక్గా ఉండటం, హైట్ తక్కువగా ఉండటం, పీలగా ఉండటం, లేకపోతే ఛాతి లోపలికి పోయినట్టు ఉండటం, ఎప్పుడు చూసినా కూడా అలసిపోయినట్టు ఉండటం, ఆ వయసులో ఉన్నటువంటి ఆ యాక్టివ్నెస్ కానీ, ఆ కళ, ఆ ఇది తప్పిపోవటం, నీరసంగా ఉంటారు. అంటే వాళ్ళ ఊపిరితిత్తులు ఈ విధంగా ఉన్నాయని అర్థం. ఇంకా వాళ్ళకు ఎంత తొందరగా టీనేజ్కి ముందే వైద్యం చేస్తే వాళ్ళ గ్రోత్ అనేది ఆగదు. జనరల్గా 12 లేదా 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో పిల్లలు 20 కేజీల బరువు పెరుగుతారు. ఎవరైనా 20 సెంటీమీటర్ల హైట్ అవుతారు. ఇది క్రూషియల్ పాయింట్. 12 నుంచి 18 వరకు ఈ ప్రాబ్లంని కనుక మనం అడ్రస్ చేయకపోతే పిల్లల యొక్క ఫ్యూచర్ భవిష్యత్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది హైట్ తక్కువగా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి, కొంతమంది పీలగా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే సైకలాజికల్గా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా నాకు జలుబు ఉంటుంది, నాకు తుమ్ములు ఉంటాయి, నాకు ఈ బ్రాంకైటిస్ ఉంటుంది, నాకు ఎప్పుడు తెమడొస్తుంటుంది, నేను ఎవరితో కలవలేకపోతున్నా, ఫ్రెండ్స్తో కలవలేకపోతున్నా, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కొంతమంది ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు రివర్స్లో ఒబేసిటీకి కూడా గురవుతారు. ఎందుకంటే ఏ ఆట ఆడలేరు, ఏ యాక్టివిటీ చేయలేరు, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా అలసిపోతారు. ఇన్పుట్ బాగానే ఉంటుంది, అవుట్పుట్ ఉండదు. కాబట్టి డల్గా, లేజీగా, ఒబేస్గా తయారవుతారు. కొంతమందికి అందులోనే గురక కూడా వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కలిపి ఇంకా లావు అయిపోతారు.